ప్రపంచమంతటా బుల్లితెరలో రంగుల కళల్ని అందిస్తుంది మీ విసా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశ. హరి ఓం హరి ఓం హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరికీ నమస్కారము. పోయిన వారం మనము లలితా సహస్రనామావళిలోని 2వ నామమైన శ్రీ మహారాజ్ఞి అనే నామం గురించి చర్చించుకుంటూ ఉన్నాము. అక్కడ తెలుసుకున్నాము జీవుల యొక్క పుట్టుక, పెరుగుట, నశించుట ఇవన్నీ కూడా ఆ లలితాదేవియే నిర్వహిస్తుందని గ్రహించినాము. జీవులే కాకుండా విశ్వమంతా ఆ సూర్యుడు కూడా, ఆ చంద్రుడు కూడా, విశ్వంలోని ప్రతి వస్తువు కూడా ఆ జగన్మాతకు భయపడియే వారి వారి కర్తవ్యాలను నిర్వర్తించుచున్నారు. సూర్యుడు కాంతిని ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలను అందజేస్తున్నాడు, సముద్రము ఎలా అలలతో ఎంతవరకు అలలు రావాలి, అక్కడి నుంచి వెనక్కి తిరిగిపోవాలి ఆ నియమము, మరి వాయువు అలా వీచడము, ఇవన్నీ కూడా ఆ జగన్మాత యొక్క భయము వలననే, ఆ బ్రహ్మం యొక్క భయము వలననే జరుగుతున్నాయని మనకు ఉపనిషత్తులు చెప్పుచున్నాయి. కాబట్టి ఆ దేవి, ఆ జగన్మాత యొక్క అనుగ్రహం వలననే మనము ఇలా జీవించుతున్నాము. మనకు కావలసినది సూర్యరశ్మి, మనకు కావలసినది వాయువు, మనకు కావలసినది జలము. ఇవన్నీ కూడా ఎలా ఎంతెంత అందజేయాలో, ఎవరెవరికి వారి కర్మానుసారము ఎంతెంత అవసరమో ఆ విధంగా మనకు ప్రాప్తింపజేస్తున్నదంటే నిజంగా ఆ జగన్మాతను మనము ప్రార్థించాల్సిందే. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతి వారము కూడా నేను చెప్తాను, తిరిగి చెప్తాను, ఆ జగన్మాతను ఎప్పుడూ మర్చిపోవద్దు. నీ యొక్క బాగోగులన్నీ, నీ బాధ్యతనంతా ఆ అమ్మవారికే వదిలిపెట్టేయాలి, ఆమెనే ప్రార్థించాలి. ఆ బ్రహ్మరూపినిగా, శివరూపినిగా, విష్ణురూపినిగా, ఆ పరబ్రహ్మంగా, అర్ధనారీశ్వరిగా, ఆ పరమాత్మ యొక్క స్వరూపిణి, ఆ పరమేశ్వరిని మనము లలితా సహస్రనామంతో ఆరాధిస్తూ ఉండవలనని, ఆమె అనుగ్రహము మనందరిపైన ప్రసరింపవలనని ఆమెను నేను ప్రార్థిస్తూ ఉంటాను, ఆ పరమేశ్వరిని. ఈ విధంగా ఆ పరమేశ్వరి మహారాజ్ఞిగా పిలువబడుతున్నది. ఈ శ్రీ మహారాజ్ఞి అనే నామాన్ని మనము విపులీకరిస్తే ఒక పంచాక్షరీ మంత్రంలాగా మనకు గోచరిస్తుంది. ఎలా అంటే శ్రీం ప్లస్
ఆ ప్లస్ హా ప్లస్ రాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి. శ్రీం అంటే మనము తెలుసుకున్నాము. ఆ అంటే శివప్రకాశమని, హా అంటే దేవి అని, రాజ్ఞి అంటే ఆమె విమర్శ రూపిణి అని గుర్తించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనకు తెలిసే భాషలో మనము మాట్లాడుకునే వాడుక భాషలో అమ్మవారి యొక్క నామాల అర్థాన్ని గ్రహించి పారాయణం మనం చేస్తూ ఉంటే ఆ పారాయణ యొక్క ఫలము మనకు ద్విగుణీకృతమవుతుంది. గ్రాంధిక భాషలో కాకుండా లౌకిక భాషలో చెప్పేందుకు రోజు రోజుకి నేను ప్రయత్నిస్తున్నాను. మనందరికీ అర్థం కావాలి. అర్థము తెలిసి మనము పారాయణం చేసిన ఎడల, ఆ భావనతో మనము చేసిన ఎడల ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహము మనకు ఎన్నో రెట్ల అయి మనకు శుభ ఫలితాలనే ఇచ్చునని నా యొక్క దృఢ విశ్వాసం. ఈ విధంగా మహారాజ్ఞిగా పిలువబడిన, స్తుతింపబడిన ఆ దేవి మూడవ నామంలో శ్రీమత్ సింహాసనేశ్వరి అని ప్రార్థింపబడుతున్నది మన చేత. శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనం అంటే మనకు తెలుసు, చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. సింహాసనం అంటే ఈ రోజులో పిల్లలు కాదు, ఈ రోజులో పిల్లలకు కామిక్స్, జోక్స్ అలాంటివి తెలుస్తాయి. పూర్వము పిల్లలకి రాజుల కథలు చెప్పేవారు తల్లిదండ్రులు. కాబట్టి అప్పటి పిల్లలకు రాజుల కథలు వచ్చు కాబట్టి రాజు సింహాసనం మీద కూర్చున్నాడు అని చెప్పేవారు. ఈరోజు పిల్లలకి ఆ రాజుల కథలు కాకుండా ఆ మిక్కీ మౌస్, కామిక్స్ అలాంటివి తెలుస్తాయి. కానీ పూర్వపు రోజుల్లో పిల్లలు బాలులకు కూడా సింహాసనం అంటే రాజు కూర్చునేది సింహాసనం అని చెప్పేవారు. సింహం అంటే హింసకు సంకేతం. మరి అమ్మవారిని మనం సింహాసనేశ్వరి అని అంటున్నామంటే హింసకు సంకేతంగా సింహం అని ఎప్పుడైతే చెప్పబడిందో, అసనం అంటే మింగివేయుట అని అర్థం చేసుకుంటే మన దుర్గుణాలనన్నింటినీ నశింపచేసేది ఆ పరమేశ్వరి, ఆ లలితాదేవి. మనలో ఉన్న దుర్గుణాలను దూరం చేసేది అనే భావనతో ఆమెను మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఈ విధంగా సింహాసనేశ్వరి, రాజుల ఆసనానికి ఇరువైపులా సింహాలు ఉంటాయి కాబట్టి సింహాసనేశ్వరి. ఆమె మహారాజ్ఞిగా అని చెప్పుకున్నాము. మహారాజ్ఞి అన్న, రాజు అన్న, సమస్త ప్రాణికోటికి రాజ్ఞి అంటే సమస్త ప్రాణికోటిని పరిపాలించిన రాణిగా ఆమెను మనం గుర్తిస్తే ఆమె ఆసనంగా ఏది వాడుకోవాలి? సింహాసనాన్నే వాడుకోవాలి. జ్యోతిష్ శాస్త్రములో దీనిని మరి గ్రహించవచ్చు. మనము రాశి చక్రములో 12 రాశులు ఉంటాయి. ఆ 12 రాశులలో సింహరాశి అని ఉంటుంది. ఆ సింహరాశి తర్వాత రాశి కన్యా రాశి. అంటే సింహరాశికి పైన ఉన్న రాశి కన్యా రాశి. ఆ కన్యాగా ఆ పరమేశ్వరి ఆ సింహాసనాన్ని అధిష్ఠించిందని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా ఆ పరమేశ్వరి మహారాజ్ఞిగా ఉండి సింహాసనంను అధిరోహించి
లోకాన్నంతా శాసించుచున్నది. ఆమె శాసనానికి తిరుగులేదు. అందుకే ఇంకా మనకు నామాల్లో వస్తుంది, ఆమెను మనము సర్వానుల్లంఘ్య శాసనాన్ని ప్రార్థిస్తూ ఉంటాము. ఆ దేవి ఆ విధంగా శాసిస్తూ సింహాసనం పైన కూర్చొని ఉందంటే విశ్వాన్నంతా ఆమె పరిపాలిస్తుందండి. విశ్వమంతా అంటే ఏంటండి? నలువైపులు, 4 దిక్కులు మరియు పైన. ఈ విధంగా ఆమె మొత్తం విశ్వమంతా వ్యాపించి, క్రింద అని మనం చెప్పడం లేదంటే మనము క్రింద ఆనుకొని ఉన్నాం కాబట్టి, పైన 4 వైపులా పంచదిశలలో ఆమె వ్యాపించి ఉన్నది. సర్వత్రా ఆమె వ్యాపించి ఉన్నది కాబట్టి ఆమెను మనము సింహాసనేశ్వరి అని అన్నాము. శ్రీమత్ సింహాసనేశ్వరిగా పిలువబడ్డ ఆ పరమేశ్వరి సింహరాశిలో ఉన్న, సింహరాశికి అధిపతి అయిన సింహం పైన ఆమె అధిష్ఠించి కన్యగా ఉందని తెలుసుకున్నాము. ఈ విధంగా తెలుసుకున్న ఆమెను మనము వచ్చే నామంలో చిదగ్నిగుండ సంభూత అని ప్రార్థిస్తున్నాము. చిదగ్నిగుండ సంభూత. చిత్ అంటే జ్ఞానం. జ్ఞానం ఎలాంటిదండి? అది అగ్ని లాంటిది. అందుకే మనం అంటూ ఉంటాము జ్ఞానాగ్ని అని. చిదగ్ని ఆ జ్ఞానములో నుంచి ఉద్భవించినది. ఆ ఉద్భవించి ఆ పరమేశ్వరి అర్ధనారీశ్వర తత్వంగా ఉండి బ్రహ్మంగా, పరబ్రహ్మములో నుండి ఆ పరమేశ్వరి వచ్చి శివతత్వాన్నంతా కప్పివేస్తూ కొంత భాగమే ఆమె వ్యక్తపరుస్తూ ఈ విధంగా చిదగ్నిగుండ సంభూతగా, మాయాశక్తిగా ప్రజలలో వ్యాపించి పరిపాలించుచున్నది. కాబట్టి చిదగ్నిగుండ సంభూతానము ఆమె యొక్క జ్ఞానాగ్నితోనే మన పాపాలన్నీ నశించిపోతాయి. మనకు జన్మరాహిత్యం కలుగుతుంది. కాబట్టి దీనినే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమనంటాడు? సర్వకర్మాని భస్మాత్ కురుకురి స్వాహ అని అంటాడు. జ్ఞానాగ్నితో ఏ జ్ఞానమండి? ఆత్మజ్ఞానమండి. ఆ జ్ఞానమే బ్రహ్మజ్ఞానమండి. ఆ జ్ఞానమే శ్రీ విద్య అండి. ఆ శ్రీ విద్యతో, ఆ పరమేశ్వరి యొక్క విద్యతో, ఆమె అనుగ్రహముతో ఆమెను చిదగ్నిగా మనము జ్ఞానాగ్నిగా భావిస్తూ మనము సర్వదా ఆమెనే ఆరాధించినట్లయితే మన పాపాలన్నీ తొలగి మనకు పునర్జన్మ లేకుండా ఉండేటట్టు చేయవలనని ఆమెను ప్రార్థిస్తూ, ఇంకా ఆ దేవి యొక్క తర్వాత నామం గురించి మనం వచ్చే వారం విశదంగా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.